వన్ సెకండ్ సార్, రామ్మోహన్ రావు గారు హోల్డ్లో ఉండండి. బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. రాజిరెడ్డి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాబోయే జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటున్నారు, ప్రధాన ప్రతిపక్షం మేమైతే అంటున్నారు. తో పాటు ఇంకా కాన్ఫిడెంట్గా ఓవైపు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేనే అంటున్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి మా పార్టీ వస్తుంది, పార్టీ అనౌన్స్ చేస్తా అని చెప్పేసి కవిత చెప్తున్నారు. ఏకంగా సిద్దిపేట నుంచే పోటీ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొన్న చింతమడకు పెద్ద బతుకమ్మ రోజు చింతమడకు పోయారు, ఆ ఊరు ఆదరించిందని చెప్పి మాట్లాడారు. సో కవిత యుద్ధం ఇది ఎట్లా చూడాలి? అన్నా చెల్లెల యుద్ధంలా చూడాలా, తండ్రి బిడ్డల యుద్ధంలా చూడాలా, బావమరదల యుద్ధంలా చూడాలా, బీఆర్ఎస్ పార్టీ లేదంటే కవిత పెట్టబోయేటువంటి పార్టీ మధ్య యుద్ధంలా చూడాలా? ఈ ఈక్వెషన్స్ ఎట్లా ఉన్నాయి రాజిరెడ్డి? మొత్తానికి కవిత బీఆర్ఎస్ని అయితే ఇప్పటికైతే డ్యామేజ్ చేస్తుంది. సామాజిక తెలంగాణ బీఆర్ఎస్తో సాధ్యం కాదు. బీఆర్ఎస్లో కేసీఆర్ పక్కపొంటి ఉన్నటువంటి కొన్ని దయాలే బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారాయని మొదటి నుంచి విమర్శలు చేస్తుంది. ఆ విమర్శలకి కట్టుబడి ఉంది. నేరుగా వ్యక్తుల పేర్లు కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించింది, సంతోష్రావు పేరు ప్రస్తావించింది, అంతేకాకుండా హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించింది. ఈ యొక్క నేపథ్యంలో ఆమె బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి మొన్నటి వరకు తెలంగాణ మొత్తం జిల్లాలు కూడా యాత్ర చేసింది. ఈ యొక్క నేపథ్యంలో సంచలన కామెంట్ చేసింది. ఖచ్చితంగా నేను పార్టీ పెడతాను, మే ఫస్ట్ వీక్లో పార్టీ పెడతాను, అదేవిధంగా నేను బోధన్ నుంచి కానీ సిద్దిపేట నుంచి కానీ పోటీ చేస్తాను, నా ఫస్ట్ ప్రియారిటీ సిద్దిపేట అని కూడా కుండబద్దలు కొట్టి చెప్పింది. అయితే ఎవరైనా భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టడానికి హక్కు ఉంటుంది, కానీ ఈ యొక్క పార్టీ మనగడ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే కవిత తప్ప ఆ కవిత పక్కమట్టి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఫేస్ వాల్యూ ఉన్నోళ్ళు లేరు, అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసే వాళ్ళు లేరు. పలానా కవిత తప్ప వేరే వాళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టే వాళ్ళు ఆ జాగృతిలో ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆమె పార్టీ పెట్టినంత, పార్టీ పెడతానని అనౌన్స్ చేసే అంత పార్టీని నడిపించడం ఈజీ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాము, ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు, చిరంజీవికి అసలు సౌత్ ఇండియన్నే మస్తు ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టిండు, ఏకంగా ఆయననే ఓడిపోయాడు 2009లో. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. తర్వాత ఆయన తమ్ముడు వచ్చిండు, జనసేన పార్టీ అని పెట్టిండు, 2 సార్లు అసలు ఆయననే ఓడిపోయాడు. 3వసారి మొన్న పొత్తులో భాగంగా 24 సీట్లు నిలబడితే 24 సీట్లు ఎన్నో వచ్చినాయి. ఇది సందర్భం. అదేవిధంగా దేవేంద్ర గౌడ్ ఆయన టీడీపీలో ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 2 ఉండే నవ తెలంగాణ పార్టీ పెట్టిండు, ఆయన కూడా కనుమరుగైపోయిండు. ఇట్లా ఎవరు పార్టీలు పెట్టినా కానీ అవి నిలబడాలంటే చాలా కష్టమవుతుంది. అంటే పార్టీని అనౌన్స్ చేసేంత ఈజీగా పార్టీని బలోపేతం చేయడం అంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కాదనేది కూడా మనము ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. గ్రామ కమిటీలు ఉండాలి, మండల కమిటీలు ఉండాలి, జిల్లా కమిటీలు ఉండాలి. అది కూడా పార్టీ కొత్త పార్టీ పెడితే ఎవరు పడితే వాళ్ళు ఇబ్బడిముబ్బడిగా ఓరు. అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా, పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాపాడుతుందా కాపాడదా, తెలంగాణ ప్రజల మనసును ఆలోచనలు చేసే వెళ్తారు. కవిత మాటలు నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేసి మాట్లాడుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ నాయకులు ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఆనాడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తాకట్టు పెట్టారని చెప్తున్నారు. అంటే ఆ తాకట్టు పెట్టారంటే కేసీఆర్ను దొరలాగా చిత్రీకరించి కేసీఆర్ని ఈరోజు తెలంగాణకు వ్యతిరేకిలాగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ మీదనే వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు కవితను ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కవిత స్వయంగా ఉద్యమకారిని అయితేనేమో ప్రజల యాక్సెప్టెన్సీ వస్తుంది. అసలు కవిత కేసీఆర్ లేకపోతే నథింగ్. కవిత యుఎస్లో ఉద్యోగం చేసుకుంటుంటుండే, లేకపోతే చదువుకుంటుంటుండే. ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ టీఆర్ఎస్ అని మొదటగా పార్టీని పెట్టాడు, దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అదంతా కూడా ఉద్యమ భావజాలం తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ప్రతి ఒక్కరికి 4 కోట్ల జనాలకు వ్యాప్తి చెందింది. ఆ యొక్క క్రమంలో పార్టీ బలపడుతుంది, ఉద్యమం బలపడుతున్నటువంటి టైంలోనే కవిత వచ్చింది. కవిత కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకునే ఎస్టాబ్లిష్ అయింది. కవిత కేసీఆర్ కూతురు కాకపోతే నథింగ్. కాబట్టి కేసీఆర్ని విమర్శించినంత మాత్రాన, బీఆర్ఎస్ని విమర్శించినంత మాత్రాన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విమర్శించలేదనే ప్రశ్నలు కూడా వస్తాయి. 10 సంవత్సరాలు ఆమె కూడా అధికారంలో ఉంది, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసింది, ఇంకో మిగతా టైంలో ఎమ్మెల్సీగా పనిచేసింది, కుటుంబ సభ్యురాలుగా ఉంది. మరి అప్పుడే అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని, అదేవిధంగా అన్నను, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు నిలదీయచ్చు కదా, హరీష్ రావును, సంతోష్ను కూడా నిలదీయచ్చు కదా. ఎందుకు నిలదీయలేదు? ఈసారి అధికారంలోకి వస్తే కూడా గమ్మునుంటుండే, సైలెంట్గా ఉంటుండే అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతాయి, ప్రతి సామాన్యమైన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఆమె
పార్టీ ఏర్పాటు చేస్తా అని చెప్పినంత ఈజీగా మాత్రం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ పార్టీని బలోపేతం చేయడం కానీ ప్రజల విశ్వాసం పొందడం కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనడం కానీ అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.